శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 8 ఫిబ్రవరి నుండి 14 ఫిబ్రవరి వరకు మనం చెప్పుకున్నామండి. ఈ వారం రోజులు ఎలా ఉంటుంది 12 రాశుల వారికి. ఇప్పుడు మనం గ్రహాల గురించి తెలుసుకుందామండి. ఏ రాశిలో ఏ గ్రహం ఉందో తెలుసుకుందాం. మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉన్నాడు ఆయన. అలాగే కేతువు సింహరాశిలోను, కుజుడు పరమోచ్చకు వస్తున్నాడు. 23 డిగ్రీస్లో ఉన్నాడండి. పరమోచ్చ వచ్చాడంటే పరమోచ్చం అంటే 27-28 డిగ్రీస్ దగ్గర ఆయన ఎగ్జాల్టేషన్, మ్యాక్సిమం ఎగ్జాల్టేషన్ ఉంటాడు అనమాట. అక్కడ వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి మంచి ఫలితాలు ఇస్తాడు. ఆయన మకర రాశిలో చంద్రుడితో కలిసి ఉన్నాడు. సో ఇది ఒక కాంబినేషన్ అండి. చంద్రుడితో కలిసి ఉండడం గొప్ప అదృష్టము. అంతేకాకుండా రవి కూడా మీ రాశిలోనే ఉన్నాడు. రవి కుజులు మకరంలోను, బుధ శుక్ర రవి 13th నుంచి రవి కూడా రాహు దగ్గర రవి కూడా వచ్చేస్తున్నాడు. అంటే బుధ శుక్ర రాహువులు ఉన్నారు. అలాగే 13 నుంచి అంటే ఎండింగ్ ఆఫ్ దిస్ వీక్ నుంచి రవి కూడా 4 గ్రహాలు అవుతాయి. సో అది పక్కన పెడితే ముఖ్యంగా శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు, జలతత్వ రాశిలో ఉన్నాడు. అంటే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయండి. నీటి వలన ప్రమాదాలు, అగ్ని వలన ప్రమాదాలు జరుగుతాయి. కుంభరాశి వాళ్ళకి చలాకీగా, స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన కోరికలు, కాన్ఫిడెన్స్గా ఉండాలి, అవన్నీ ఎక్కువ ఉంటాయండి. ముఖ్యంగా బుధ శుక్రులు బాగా మీ రాశిలో శుక్రుడితో కలిసి రాహు ఉన్నాడు. అంటే ఎక్కువగా వార్తా సంస్థలో పనిచేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. సినిమా రంగంలో పనిచేసే వాళ్ళకి బాగుంటుంది. బుధ శుక్రుడు కాంబినేషన్ విత్ రాహు మీ రాశిలో ఉన్నాడంటే ఖచ్చితంగా మీరు సినిమా రంగంలో ఉంటారు. మీరు ఇంకా చెప్పాలంటే అందంగా ఉండడానికి అవకాశాలు ఉండడం ఉంటుంది. అంతేకాకుండా డ్రెస్సెస్, మంచి మంచి డ్రెస్సెస్లు, బంగారు ఆభరణాలు, ఎక్కువగా అందంగా కనపడ్డాలు, ఇవన్నీ మీకు ఉంటాయి. బుధ శుక్రులు కదండి, అందంగా ఉంటారు. మీరు మంచి మంచి వస్తువులు కొనుక్కుంటారు, డ్రెస్సెస్ కొనుక్కుంటారు ఎక్కువగా. అది అదృష్టం అండి. అంతేకాకుండా శుక్రుడు వల్ల మీకు ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. మీకు ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళడానికి మీకు అవకాశం ఉందండి. 12th హౌస్లో ఆడు మీకు శని ప్రభావం వల్ల కూడా ఉంది. కాకపోతే శని ప్రభావం ద్వితీయంలో ఉన్నాడంటే ఎక్కువ కోపతాపాలు ఎక్కువగా ఉండడము, సమయానికి డబ్బులు రాలేకపోవడము, అంటే డబ్బులు ఆలస్యంగా రావడము, కుటుంబంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము, అది సర్వసాధారణం, అందరికీ ఉంటాయి, భయపడే అవసరం లేదు. మీ తోబుట్టువులకి బాగుంటుందండి. మీరు వాళ్ళ వల్ల మీకు సహాయ సహకారాలు ఉంటాయి. మీరు ప్రయాణాలు చేస్తుంటారు, ధైర్యంగా ఉంటాడు, ప్రతి పనిలోనూ ముందంజలో ఉంటాడు. కానీ మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి మాత్రం బాగుండదు. శని 4th భావాన్ని చూడడం వల్లనే మీ తల్లిగారికి బాగుండదు. అంతేకాకుండా మీ చదువులో కూడా ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అంటే భగవంతుడు మనకి పరీక్ష పెడుతున్నాడు అని అనుకోవడమే. అంటే గబుక్కలు మానేయకూడదు, చదువుతూనే ఉండాలి, కష్టపడుతూ ఉండాలి. నేను ఐసీడబ్ల్యూ చాలా కాలం చదివాను అనుకోండి, అది పక్క పెడదాం, వదలకూడదు, మధ్యలో వదిలేకూడదు చదువుని. అంటే మనకి ఇంతేలే మనం అనే చదువు వదలకూడదు. శనీశ్వరుడు చూస్తున్నాడు, కొంతకాలం పాటు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. మీకు తెలియదు కాదు, నేను చెప్పవలసిన అవసరం లేదు, మీకు తెలుసు, స్ట్రాటజీ మీకు తెలుసు, మనకు సక్సెస్ అవుతారు. కానీ తల్లిగారి ఆరోగ్యం వచ్చేది మాత్రం చూసుకోండి. మెడిసిన్స్ వాడడము, డాక్టర్ని కన్సల్ట్ చేయడము, అవన్నీ అశ్రద్ధ చేయకండి. ఇంకా చెప్పాలంటే రైతులకు కూడా అంత బాగాలేదండి, వాళ్ళకి నష్టాలు వస్తాయి, కొంతమందికి వస్తుంది. కానీ గురు ప్రభావంలో మాత్రము సంతానం మీకు మంచి కలిసి వస్తారండి. మీ సంతానమే మీ అదృష్టం. మీ మగ సంతానం అంటే మగపిల్లలు ఉంటారు మీకు, వాళ్ళ వల్ల ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది మీకు. అంటే ఆడపిల్ల వల్ల పెరగదా అని అనుకోకూడదుమా. అంటే అక్కడ అర్థం ఏంటంటే గురుడు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీ సంతానం విషయంలో సక్సెస్ ఎక్కువ ఉంటుంది. అంటే మగ సంతానం పుడతారు మీకు. అంతేకాకుండా సంతానం వల్ల అభివృద్ధి ఉంటుంది. వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా భగవంతుడు వాళ్ళని కాపాడుతుంటాడు. మీ జాతి ప్రకారం కోర్టు లా రిలేటెడ్ కేసులు కానీ, ఉద్యోగాలు రావట్లేదు అనుకున్నా, అయితే పెళ్లిళ్ళు కావట్లేదు అనుకున్నా, మీ గురుడు వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. అది గ్రేట్. ఒకళ్ళ జాతక యొక్క రిఫ్లెక్షన్ ఇంకోళ్ళ మీద ఉంటుందంటే అది కరెక్ట్. సరే, పక్క పెడదామండి. మీకు నాటక రంగంలో కానీ, కళారంగంలో కానీ మంచి అవకాశాలు ఉన్నాయి, వస్తాయి కూడా, సక్సెస్ అవుతారు. స్టాక్ మార్కెట్లో కూడా మీరు మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. మీరు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా మీరు ఉంటారు. మాట నేరపత్రం మీకు బాగా వచ్చు.
ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో మాట్లాడాలి మీకు బాగా తెలుసు. అందుకే మీరు ఆస్ట్రాలజీలో కూడా మీరు బాగా డెవలప్ అవుతారు. మీరు చెప్పిన మాటలకి అది మీకు వాగ్దాటి బాగుంటుందండి. మీరు దీంట్లో లెక్చర్స్గా కానీ ప్రొఫెసర్స్గా కానీ ఈ ఆస్ట్రాలజర్స్గా కానీ చదువు సంబంధించిన విషయాల్లో కానీ మీరు బాగా సక్సెస్ అవుతారు. అంతేకాకుండా మీకు ఏంటంటే వివాహ శుభకార్యాలు లేట్ అయిపోతూ ఉండము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము, మీ ఆరోగ్యం కూడా సరిగ్గా లేకపోవడము, మీరు మెడిసిన్స్ వాడుతూ ఉండము, మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు, ఏ తలనొప్పులు, అది మొత్తానికి అయితే ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మాత్రం ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కానీ భాగ్యం మాత్రం ఎక్కడా తగ్గదు. భాగ్యం అంటే ఏంటి? అదృష్టం, చదువు, తీర్థయాత్రలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలి, మీరు చేస్తున్న వ్యాపారాలు ఇవన్నీ కూడా సక్సెస్ అయి తీరుతాయి. అంతేకాకుండా అండి మీరు ప్రొఫెషనల్ అంటే అర్థం ఏంటంటే మీరు ఉద్యోగపరంగా కూడా మీరు విజయవంతం అవుతుంటారు, సక్సెస్ అవుతుంటారు. కాదు మీరు ఉద్యోగ రీత్యా ట్రాన్స్ఫర్స్ అవుతారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వారికి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. అఫీషియల్ స్టేటస్ లోని వారికి కూడా సక్సెస్ అవుతారు, అంటే ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా వాళ్ళకు ఇష్టం లేని ప్లేసులకి ట్రాన్స్ఫర్ అవుతుంటారు. కానీ మంచి ఉద్యోగం అక్కడ వెళ్ళిన ప్లేసుల్లో కూడా మీకు కలిసి వస్తుంది. కానీ రవి కుజులు 12వ భావన ఉండము తప్పు. కానీ 7వ ఇంటి వాడు 12వ ఇంట్లో ఉన్నాడు అంటే అర్థం ఏంటయ్యా అంటే నేను చెప్పక్కర్లా, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. మీరు చాలా కాంబినేషన్స్ ఉన్నాయండి. శని వల్ల ఫారిన్ కంట్రీస్ వెళ్తున్నారు, రవి వల్ల ఫారిన్ కంట్రీస్ వెళ్తున్నారు, కుజుడు వల్ల 4th house లో 12th house లో ఉన్నాడు. ఇన్ని ఇంకా చాలా ఉన్నాయి కాంబినేషన్, చెప్తా టైం పడుతుంది. కానీ బట్ ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. కానీ రవి కుజులు కాబట్టి యాక్సిడెంట్స్ అవడం కూడా, యాక్సిడెంట్స్ అంటే మరి రోడ్డు ప్రమాదాలు కాదండి, చిన్న చిన్న ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజించడము, సూర్య భగవాన్ని పూజించడము వలన అన్ని శుభాలు జరుగుతాయి. దానికంటే ముందర మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని మీరు ఫోన్ చేయొచ్చండి. ఆది ఆస్ట్రాలజీకి ఫోన్ చేయొచ్చు. లేకపోతే మీరు ఒకవేళ నేను బిజీగా ఉంటే మీరు కింద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది, వాట్సాప్లో మీరు మీ మెసేజ్లు పెట్టచ్చు. నేను మీ జాతకాలు తెలుసుకోవాలనుకున్నా, ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా, ఇటువంటి అన్ని రకాలైన ముహూర్తాలు కూడా మనం చేస్తూ ఉంటాం. మంచి మంచి ముహూర్తాలన్నీ చేస్తూ ఉంటాం. గృహప్రవేశ ముహూర్తాలు, అలాగే నేమింగ్ సెరమనీ అంటాం కదా, పేర్లు పెట్టడము. అంతేకాకుండా చాలామందికి పెళ్ళిళ్ళ ముహూర్తాలని, అలాగే ఒడుగు ముహూర్తాలు, అలాగే మనం చేస్తూ ఉంటాం. మన ఆది ఆస్ట్రాలజీ నుంచి నేనే చేస్తూ ఉంటాను. కాబట్టి మీకు ఏమైనా అవకాశం ఉంటే చేర్చుకోండి. ఇంకోటి ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ప్రతిసారి చెప్తున్నట్టుగానే ఈ 3 ఉండాలండి కంపల్సరీగా. ఉంటే ఖచ్చితమైనటువంటి యాక్యురసీ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నించేవాళ్ళు, వీసా స్టాంపింగ్ కోసం ప్రయత్నించేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరి కోసము మీరు చేస్తున్నామంటే మీకు ఏది అవకాశం, మీరు ఏదో తెలుసుకోవాలనుకుంటే దాని ఫీల్డ్ మనం చెప్దాం. సో ఇది పక్కన పెడితే మీరు ఈ వారం మొత్తంలో అంటే 12 రాసుల వారికి చెప్పదగ్గ సూచన అంటే పరిష్కార మార్గాలు ఏముంటాయి అంటే కంప్లీట్గా మన యొక్క చెడు ప్రభావాలు తొలగిపోవండి. కాకపోతే అంటే కొన్ని చెడు ఫలితాలు అనేవి రాకుండా భగవంతుడు మనం కాపాడుతూ ఉంటాడు. అందులో ముఖ్యంగా ఈ నెలలో 13వ తారీఖుని శని త్రయోదశి వస్తుంది. 14ని శని త్రయోదశి వస్తుంది. శని త్రయోదశి పూట మీకు తెలియదే ఉందండి, శనీశ్వరుడు ఉన్న రాసుల వారు అంటే 12 రాసుల వారు చేసుకుంటే శనీశ్వరుడి తైలాభిషేకం చేయించుకోవాలి. తిరునల్లారు కొంతమంది వెళ్తూ ఉంటారు, అది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే స్వామి ఆంజనేయ స్వామి వారి దగ్గర దీపారాధన, అంతేకాకుండా 11 ప్రదక్షిణాలు కూడా ఆంజనేయ స్వామి దగ్గర చేయడము. ఎవరైతే వెంకటేశ్వర స్వామి దగ్గర శనివారం 7 శనివారాలు ఇలాగ దీపారాధన చేస్తారో వాళ్ళకి అఖండమైనటువంటి అదృష్టం కలుగుతుందని, ఎటువంటి చెడు ప్రభావాలు శని వల్ల కలగవని చెప్తూ ఉంటారు, శాస్త్రం చెప్తూ ఉంటుంది. అంతేకాకుండా శని దోషం పోవాలంటే కూడా శివాభిషేకాలు ఎక్కువ చేయించుకోవడం మంచిది. సోమవారం అదొకటండి. ముఖ్యంగా ఈ శనీశ్వరుడి ప్రభావం ఇందు కాబట్టి అంటే ముఖ్యంగా ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి బాగుంది. ముఖ్యంగా మీ మేషరాశి గురించి చెప్పుకుందాం. మేషరాశి వాళ్ళకి శని 12వ భావన ఉండడం వలన, 7వ స్థానంలో కన్యారాశి వారికి ఉండడం వలన, సింహరాశి వారికి 8వ స్థానంలో ఉండడం వలన, ఇంకా ధనుర్రాశి వారికి 4th భావం అర్ధాష్టమ శని ఉండడం వల్ల వీరికి కొద్దిగా శని వల్ల ప్రభావాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ప్రభావాలు అంటే దుష్ఫలితాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు చేసుకునే పూజలే ఆధారపడి ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఈ నెలలో కూడా మనకి మహాశివరాత్రి వస్తుంది. ఆ రోజు శివరాత్రి పూట ఉపవాసం ఉన్న స్వామివారికి అభిషేకాలు చేయించుకోవడము, ఉపవాసం ఉండడము,
స్వామివారికి అభిషేకాలు చేయించుకోవడము, ఆ రోజు అంతా మనం అంటే మీకు జాగరణ అంటాం కదా, చేయించుకోవడము, శివ పార్వతుల కళ్యాణం చేయించుకోవడము, అలాగే స్వామివారికి పువ్వులతోనూ పత్రాలతోనూ పూజ చేసుకోవడం వలన అంటే జన్మానికి శివరాత్రి అంటాం కదా, అది చాలా మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రం కూడా చెప్తారు. ఈ విధంగా ఉన్నాయండి 12 రాశి వారి వారు కూడా మీకు తోచిన విధంగా మీకు దగ్గర ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి దేవుణ్ణి, లేకపోతే మన ఇంట్లోనే మనం దూరం వెళ్ళినప్పుడు మన ఇంట్లోనే ఆంజనేయ స్వామిని పూజించడం, శివుడిగా పూజించడము, అమ్మవారు లలిత సహస్రనామాలు సరే అవి చేయడం వలన కూడా మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెప్తాం.